ఈ కుట్టు మిషన్‌ని కనుక్కునింది ఎవరు? చాలామంది ఈ మిషన్‌ని వాడతారు, చూస్తారు. దీని వల్ల యూజ్ చేసుకుంటారు. బట్ దీన్ని కనుక్కున్న సైంటిస్ట్ పేరు మాత్రం ఎవరికీ తెలీదు. ఇన్‌ఫాక్ట్ నాకు గూడా ఈ మధ్య తెలిసింది. సో, ఈయన పేరేంటంటే ఎలియాస్ హోవెల్. ఈయన ఒక మెకానిక్. ఈయన భార్య ఏం చేసేదంటే అందరి ఇళ్ళలోకెళ్ళి వాళ్ళ దగ్గర పాత బట్టలు ఉంటాయి కదా! అంటే చినిగిపోయినవి. వాటిని కుట్టి ఆ వచ్చిన డబ్బుల్ని ఇంటికి తీసుకొనొచ్చి కుటుంబాన్ని పోషించేది. సో, తన భార్య అంత కష్టపడుతుంది కదా! తనకొక కుట్టు మిషన్‌ని తయారు చేద్దామని మన హోవేకి ఒక ఐడియా వచ్చింది. అండ్ ఐడియా రావడం ఈజీనే. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్‌గా తీసుకురావడం చాలా కష్టం. సో, ఇందుకోసం హోవే చాలా కష్టాలు పడ్డాడు. చాలా కష్టాలు పడి 3 విషయాల్ని కనుక్కున్నాడు. ఏంటంటే ఫస్ట్ సూది మొన దగ్గర ఒక రంధ్రం ఉంటుంది కదా! మొన దగ్గర మామూలుగా అయితే సూదులకి పైన ఉంటుంది హోలు. దీనికి మాత్రం ఏంటంటే స్టార్టింగ్‌లోనే హోల్ ఉంటుంది. అది. రెండోది వచ్చేసి మిషన్ కింద షటిల్ ఉంటుంది. అదేం చేస్తదంటే పైనుంచి వచ్చే దారాన్ని, సూది నుంచి వచ్చే దారాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ సూదికే పంపిస్తుంది. అంటే కింద అటాచ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ మూడోది ఏంటంటే వీల్. అంటే తొక్కుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది కదా! అది తిరగడం వల్ల దారం ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, అది మూడో విషయం. సో, ఈ 3 విషయాల్ని బేస్ చేసుకొని ఆయన తన ఫస్ట్ కుట్టు మిషన్‌ని తయారు చేశారు. అండ్ స్టార్టింగ్‌లో అయితే ఈయనకి సూదికి హోల్ ఎక్కడ ఉండాలి అని చాలా డౌట్స్ వచ్చాయంట. బట్ ఒక కళ్ళు వచ్చిందంట ఈయనకి. ఆ కల్లో ఏంటంటే రాజు భటులు వచ్చేసి ఈయనను చంపడానికి వస్తున్నారంట. వాళ్ళు చంపడానికి వచ్చేటప్పుడు బల్లాలు ఉంటాయి కదా! అవి ఈయన చూసి సూది కొన దగ్గర హోల్ పెడితే మిషన్ బాగా పనిచేస్తుందని ఐడియా వచ్చింది. అండ్ అలా ఈయన మిషన్‌ని కనుక్కున్నాడు. బట్ మిషన్‌ని కనుక్కున్నంత మాత్రాన ఈయన సక్సెస్ అయిపోలేదు. అండ్ దాన్ని అమ్మడానికి చాలా ట్రై చేశాడు కానీ అమ్మడంలో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. బట్ ఈయన చేసిన ఒక్క పని వల్ల ఆయన రిచ్ అయిపోవడం జరిగింది. ఏంటంటే ఏం చేశాడంటే 1846లో ఈయన ఒక పేటెంట్ తీసుకున్నాడు దీన్ని కనుక్కున్న తర్వాత. కానీ ఈయన చేసిన మిషన్‌ని చూసి చాలామంది కాపీ కొట్టి వాళ్ళు సొంతంగా మిషన్లు తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. సో, అప్పుడు ఈయన ఏం చేశాడంటే అరే ఆ మిషన్లు నా మిషన్‌ని చూసి కాపీ కొట్టి తయారు చేస్తున్నారు. సో, మనం కోర్టుకి వెళ్దాం, అక్కడ నష్టపరిహారం రావచ్చు అని కోర్టుకి వెళ్ళాడు. సో, చాలా నష్టపరిహారాలు వచ్చాయి ఆయనకి. అలా ఈయన 48 ఏళ్ల వయసులో కోటీశ్వరుడైపోయాడు.